గుంటూరు జిల్లా తెనాలిలో నాగసాయి మిఠాయి దుకాణం నిర్వాహకులు లడ్డూ బూందీతో శివలింగాన్ని తయారు చేశారు. పేరేచెర్ల సమీపంలోని కైలాసగిరి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల కోసం 1008 కిలోల లడ్డూ బూందీతో శివలింగం ఆకారాన్ని రూపొందించారు. మహాశివరాత్రి రోజున పూజల అనంతరం భక్తులకు శివలింగ ఆకృతిలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని పంచుతామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. మహాశివరాత్రి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పేదేచెర్ల కొండపై వేయించేసి ఉన్న కైలాసనాథేశ్వర స్వామివారికి 1,00,000 లడ్డూలు చేయించాలనుకున్నాం. దానిలో భాగంగా మేము మిర్చి స్నాక్స్ వారిని కలిసిన దానిలో భాగంగా నేను ఒక 500 కిలోలకి 1,00,000 రూపాయల వరకు నేను ఇవ్వగలుగుతానయ్యా, మీరు చేయండి అన్నాను. వారి శక్తి మించి అది 1008 కిలోలకు రూపాంతరం చెందించారు. వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ యొక్క 1008 కిలోలతో చేసిన బూందీ లడ్డు స్వామివారి దర్శనానంతరం భక్తులకు ప్రసాదంగా పంచిపెడతాము. మీరందరూ కూడా కైలాస క్షేత్రమునకు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాము. కైలాసగిరి క్షేత్రానికి బూందీ లడ్డుతోటి శివలింగం తయారు చేస్తున్నాము. ఇది ఉన్నంతలో చాలా పెద్ద సైజు చేస్తున్నాము. 6 అడుగుల ఎత్తుతోటి తయారు చేశాము. లక్ష్మీనారాయణ గారు ధర్మకర్తలు, వారు 1,00,000 లడ్డూలకి సంకల్పం చేశారు. అందులో భాగంగా మాకు 500 కేజీలతో లడ్డు తయారు చేయమని చెప్పారు. అది లడ్డు బదులు మేము శివలింగం తయారు చేస్తామని చెప్పని శివలింగం ఆకారంలో చేశాము. అది 500 నుంచి అది పెరుగుతూ అది 1008 కేజీలకు వెళ్ళింది. ఈ సంకల్పం అంతా ఆ మహాశివుని అనుగ్రహంతో తయారు చేస్తున్నాము.